అందరికీ ధన్యవాదాలు. కొంత ట్రాఫిక్ అంతరాయం వల్ల కొంత లేటుగా వచ్చిన క్షమించండి. ప్రధానంగా 2-3 అంశాలు స్పష్టంగా ఇవాళ మీడియా ద్వారా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార కాంగ్రెస్ పక్షాన్ని, ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డిని మరి అడగాలనా, ప్రశ్నించాలనా, లేకపోతే బతిమలాడాలని అర్థం కాక మాట్లాడుతున్నాను. ఎందుకంటే ప్రశ్నిస్తే ఎక్కడ భౌతిక దాడులు చేస్తారని భయం వేస్తుంది, అడిగితే ఎక్కడ కేసులు పెడతారని భయం వేస్తుంది, ఎక్కడ ఏదైనా మాట్లాడితే అరే తొరే అని చెప్పేసి మైనపల్లి లాంటి వాళ్ళు వచ్చి ఎక్కడ మాట్లాడతారని భయం వేస్తూ మాట్లాడుతున్నాం. అంటే ఈ రాష్ట్రంలో 30 నెలల కాంగ్రెస్ పార్టీ అధికారంలో రేవంత్ రెడ్డి అనే ఇసునూరు రామచంద్రారెడ్డి వారసుడిగా ఎలుగొంతున్న ఈ రామచంద్రారెడ్డి ఎవరైతే ఈ రేవంత్ రెడ్డి పరిపాలనలో ఈ రకమైన భయాందోళన వాతావరణం ఉంది. ఇప్పుడే మాకు తెలిసింది, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి భూపాలపల్లికి చెందినటువంటి వెంకన్న అనేటువంటి వ్యక్తిని ఇలా లారీలతో ఎక్కి తొక్కిచ్చే పరిస్థితికి వచ్చింది. ఇలా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీన్ని కూడా డిమాండ్ చేస్తే మైనపల్లి లాంటి వాళ్ళు అరే తోరే అంటారేమో మా కేటీఆర్ గారు, నాకు భయం వేస్తుంది. ఇలా వెంకన్న పైన జరిగినటువంటి ఏదైతే ఉందో దీనిపైన విచారణ జరిపించాలని చెప్పేసి కూడా ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో, ఎటువైపు పోతుంది ఈ రాష్ట్రంలో పరిపాలన? ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా అసలు? ఈ రాష్ట్రంలో హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి ఇవాళ ఏం చేస్తూ ఉన్నాడు? మరి అధికారులు చెప్తే ఇంటలేరు అంటూ ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారి చేతిలో లాఠీ ఉందా లేదా, లేదా అధికారులు చెప్తే తిన్నట్లేరా? ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఈ ముఖ్యమంత్రి, అసమర్థ ముఖ్యమంత్రి, పనికిరాని ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్గా, ఎడ్యుకేషన్ మినిస్టర్గా, ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయిన ఒక డిజాస్టర్ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉండడం ఇది తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టంగా భావిస్తూ ఉన్నాను నేను. ఇవాళ నిన్న ఒక ఆయన ప్రెస్ మీట్ పెడుతూ మా గౌరవ తెలంగాణ మాజీ మంత్రివర్యులు 5 సార్లు సిరిసిల్ల ఎమ్మెల్యే నుంచి గెలిపోయినటువంటి కేటీఆర్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. నేను అనుకుంటున్నా మైనంపల్లి గారికి పిచ్చి పట్టిందేమో, పిచ్చాసుపత్రిలో చేర్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాను నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని. లేకపోతే ఒకవేళ పిచ్చాసుపత్రిలో చేర్పించకపోతే రేవంత్ రెడ్డి నీ క్యాబినెట్ అంతా ఒకసారి హాస్పిటల్లో చూపించుకుంటే కళ్ళన్న కనీసం కనపడతాను నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈయన మాట్లాడుతాడు కేటీఆర్ గురించి, 71 ఓట్లతోనే గెలిచినామని చెప్పేసి మాట్లాడుతుంది ఈయన. అది 2009లో 171 ఓట్లతో గెలిచిండు కేటీఆర్ గారు. సంవత్సరం లోపే 2010లోనే మళ్ళీ బై ఎలక్షన్ జరిగితే ఆ రోజు కేటీఆర్ గారికి వచ్చిన ఓట్లు 87,876 ఓట్లు వచ్చినాయి. ఆయన ప్రత్యర్థి ఎవరైతే 2009లో 171 ఓట్లతో గెలిచిండు కేటీఆర్ అని మాట్లాడి దద్దమ్మలు, సన్నాసులు, ఈ దగులుబాజీలకు నేను చెప్తా ఉన్నాను ఇవాళ. ఆ రోజు మా కేటీఆర్ గారు సంవత్సరం లోపునే ప్రజల్లో పేరు సంపాదించుకొని ప్రజల కోసం పనిచేస్తాడని, ప్రజల కోసమే ఈ నాయకుడు మా కోసం వచ్చిండని సిరిసిల్ల ప్రజల ఆత్మ అభిమానంతో, సిరిసిల్ల ప్రజల ఆత్మ గౌరవంతో ఒక సంవత్సరం కాలంలోనే ఆ రోజు 170 కోట్లు గెలిచినప్పుడు ఎన్ని రకాల కుట్రలు జరిగిందో తెలంగాణ ఉద్యమంలో మేము చూడండి కాదు. కేసీఆర్ గారి కొడుకుగా వచ్చినప్పుడు ఎక్కడ కేసీఆర్ కొడుకుగా కేటీఆర్ ఇక్కడికి వస్తే మా నూకలు చెల్లవని మరొక నాయకుడు తయారవుతుందని చెప్పేసి ఆ రోజు టీడీపీ వాళ్ళు మా కుటుంబంలో అనేక నేతలు కుట్రలు చేసినారు. అయినా మీ కుట్రలు ఛేదించి 171తో గెలిచినాం ప్రజాస్వామ్యంలో. కానీ సంవత్సరం తిరిగే లోపులోనే తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం మీరు రాజీనామా చేయండి అంటే సంవత్సరం అవుతుంది నేను ఎమ్మెల్యే అని చెప్పేసి దాన్ని పట్టుకొని కూర్చోలే మా కేటీఆర్ గారు. మీ లెక్క చంద్రబాబు నాయుడు సంకల్లో చేరి తెలంగాణలో సికండి రాజకీయాలు మొదలెట్టి తెలంగాణ ఉద్యమానికి తూటుపడిచిన మైనంపల్లి లెక్క కాదు మా కేటీఆర్. ఒక్క సంవత్సరం లోపులోనే రాజీనామా చేసి కేసీఆర్ గారి కొడుకుగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలపాలని తెలంగాణ ప్రజల ముందు నేను రాజీనామా చేస్తున్నా, చంపుకుంటారో సాదుకుంటారో అని చెప్పేసి సిరిసిల్ల ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక సంవత్సరం లోపులోనే 68,219 ఓట్లతోటి గెలిచిన నాయకుడు కేటీఆర్. నువ్వా మాట్లాడేది మైనంపల్లి? నువ్వా మాట్లాడేది కేటీఆర్ గురించి మాట్లాడేది? నువ్వో కేటీఆర్ గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నావు. ఈ రాష్ట్రంలో షుగర్ అనేది తప్ప, బీపీ అనేది తప్ప,
మనిషికి వ్యక్తిగతమైనటువంటి సమస్యలు ఉండవా? ఇలా వీళ్ళందరికీ జవాబులు చెప్పాలి. మైనంపల్లి హనుమంతరావు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నావా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావా? రేవంత్ రెడ్డి గారు మా బాలకృష్ణ మీద కేసు పెట్టింది కదా, మరి మైనంపల్లి మీద కేసు పెట్టడా? నీ స్వయాన తెలంగాణ గాంధీ భవన్లో ఒక మాజీ మంత్రి గురించి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మరి ఈ డీజీపీ ఏం చేస్తా ఉన్నాడు? ఈ పోలీసులు ఏం చేస్తా ఉన్నారు? అరే తురే ఏకవచనంతో నీ లెక్క ఒక్కసారి గెలిచి ఓడిపోయినవాడు కాదు మా కేటీఆర్ గారు. 5 సార్లు వరుసగా గెలిచినటువంటి నాయకుడు కేటీఆర్. మొదటిసారి 2009లో 131 ఓట్లతో గెలిచిన, 2014లో మా నాయకుడికి వచ్చిన ఓట్లు 92,135, ప్రత్యర్థికి వచ్చిన ఓట్లు 39,131 ఓట్లు. 2018లో మా నాయకుడు కేటీఆర్ గారికి వచ్చిన ఓట్లు 1,25,213 ఓట్లు, ప్రత్యర్థికి వచ్చిన ఓట్లు 36,304 ఓట్లు మాత్రమే. ఆ రోజు 2014లో 53,004 ఓట్లతో గెలిచిండు రెండవసారి. 2018లో 89,009 ఓట్లతో గెలిచిండు. మన 2023లో మా కేటీఆర్ గారికి 89,244 ఓట్లు వస్తే ప్రత్యర్థికి 59,557 ఓట్లు వచ్చినాయి. మొన్న గెలిచినటువంటి మెజార్టీ 29,682 ఓట్ల మెజార్టీతో గెలిచిండు. ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రతినిత్యం ప్రజల కోసం పనిచేస్తూ, ప్రజాస్వామ్య విలువలకు గౌరవిస్తూ, ఎదుటివారికి గౌరవిస్తూ, ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడిగా దూసుకుపోతా ఉంటే నిన్ననే పాదశ్రీ జరిగింది. కేసీఆర్ గారి స్ఫూర్తితోటి, ఏ ఫాదర్ అయితే ఫైటర్ ఆఫ్ ది తెలంగాణ, ఫాదర్ ఆఫ్ ది తెలంగాణ అన్నటువంటి కేసీఆర్ గారి స్ఫూర్తితోటి రాజకీయాలకు వచ్చిన కేటీఆర్ గారు అనునిత్యం గంట గంటకు, రోజు రోజుకి తను నేర్చుకుంటూ, తను రిఫార్మ్ అవుతూ తెలంగాణ పైన కోసం పనిచేయాలని పనిచేస్తూ ఉంటే ఊసరవెల్లి లాంటి, మైనంపల్లి లాంటి వాళ్ళు ఇష్టమైనట్టు మాట్లాడుతూ ఉన్నారు. 2014లో నువ్వు ఎమ్మెల్యే అయింది, 2018లో నువ్వు ఎమ్మెల్యే అయింది. ఎవరి కాలు పట్టుకుంటావు భయ? నువ్వు అర్థం కాదు, తెలంగాణ భాష మేము మాట్లాడలేమా? ఎవరి కాలు పట్టుకుంటాను నువ్వు? మైనంపల్లి హనుమంతరావు, ఇవాళ నేను మాట్లాడుతున్నా, ఇక నాకు ఫోన్లు వస్తూనే ఉంటాయి, నాకు మెసేజ్లు వస్తూనే ఉంటాయి, నన్ను భయభావంతో గురి చేస్తూనే ఉంటారు. అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీ చేతులు కట్టుకొని కూర్చుంటాం అయింది? మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన, 5 సార్లు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పైన నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటుంది మీ చేతులు కట్టుకున్నామా అంటున్నాను. ఇవాళ 5 సార్లు ప్రజావంతు గెలిస్తే నువ్వు గెలిచింది ఎప్పుడు? 2009లో ఒకసారి గెలిచిన మేము. తదనంతరం 2014లో మా కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకొని, మా కేటీఆర్ గారి కాళ్ళు పట్టుకొని, మా హరీష్ రావు గారి కాళ్ళు పట్టుకొని, అన్నా నాకు రాజకీయ జీవితం లేదు, నాకు రాజకీయ భిక్ష పెట్టండి అని భిక్షాంజయ్ అని చెప్పేసి కాళ్ళు పట్టుకున్నావా నువ్వు? హరీష్ రావుది, కేటీఆర్ది, కేసీఆర్ది. పోనీరా, ఇటువంటి నీతి మాలిన కుక్కలు అనేక మంది చంద్రబాబు నాయుడు సంఖ్యలో చేరినాయి. ఏదైనా బుద్ధి మార్చుకొని తెలంగాణ కోసం పనిచేస్తామని వస్తానంటే మా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు పెద్ద మనసుతో, హరీష్ రావు గారు పెద్ద మనసుతో నిన్ను ఆహ్వానిస్తే ఇవాళ 49,000 ఓట్లతో ఓడిపోయిన నువ్వు 49,530 ఓట్లతో ఒక్క గుద్దుడు గుద్దితే మల్కాజిగిరిలో ఓడిపోయిన నువ్వు మతి భ్రమించి పిచ్చి లేసి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నావు. ఖబర్దార్ మైనంపల్లి హనుమంతరావు, రేవంత్ రెడ్డి గారు సూచన చేస్తా ఉన్నా, పిచ్చి ఆసుపత్రిలో చేర్పించి వీళ్ళందరినీ కూడా, మైనంపల్లి హనుమంతరావుని, అద్దంకి దయాకర్ని, ఆది శ్రీనివాసును, బీర్ల ఐలయ్యను, బల్మూరు వెంకటను, మేడిపల్లి సత్యాన్ని, మెట్టు సాయి కుమార్ని, ఏముల వీరేశాన్ని దయచేసి తొందరగా వీళ్ళని పట్టాలే, పిచ్చి ఆసుపత్రి ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేర్పించాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తా ఉన్నా. ఊరుకుంటా ఉంటే తమాషాలు అవుతున్నాయా? తెలంగాణ ఉద్యమంలో మీరు ఎలా ఉన్నారో మాకు తెలియదా? ఎవరి సంఖ్యలో ఉన్నారో మీరు తెలియదా? మీరు అరే నిలువెత్తు నిదర్శనాలే తెలంగాణ ఉద్యమానికి, నిలువు టద్దాలయా, వెలుగు దివిటిలే వీళ్ళు. అటువంటి 6 అడుగుల బుల్లెట్ హరీష్ రావు మీద మాట్లాడతావు, మా నాయకుడు కేటీఆర్ మీద మాట్లాడతావు. ఖబర్దార్, తస్మాత్ జాగ్రత్త. ఈ మాటలతో వదిలేస్తుడు దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ బిడ్డ, మేముగాక దాడి చేయగలిగితే మాకు నోరుంది, కానీ మేము కేసీఆర్ గారి సైనికులం, మాకు కొన్ని నిల్వలు ఉంటాయి ప్రజాస్వామ్యంలో, మేము చదువుకునే వాళ్ళం. ఏం మాట్లాడుతురండి? ఆ భాష వింటే తెలంగాణ ప్రజలు ఈసరించుకుంటా ఉన్నారు, బాధపడుతుర్రు. అంటే కదా ఏమంటారు కదా, ఎద్దు పోయి ఆవు పోయి చేనుల మేస్తుంటే దూడే గట్టు మేము వేస్తుందా? ఈ సామెత ఇదే కదా కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది. ఆవు పోయి ఏమో చేనుల మేస్తుంది, దూడ వచ్చి గట్టు మేము వేస్తుందా?
రేవంత్ రెడ్డి మాట్లాడుతుండే, పేగులు తీస్తా, కనుగోటీలు గోటీలు ఆడుకుంటా, పొట్ట పేగులు ఉడబీక్తా, పండబెట్టి తొక్కుతా, అంతే కదా. రేవంత్ రెడ్డిని చూసి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇక నిన్న ఒక ఆయన మేడిపల్లి సత్యమైన ఆయన మాట్లాడుతుండు. ఏం మాట్లాడేవి? ఫస్ట్ హాఫ్ అట ఫుల్ సక్సెస్ అయిందట, సెకండ్ హాఫ్ అట బ్లాక్ బాస్టర్, సెకండ్ హాఫ్ అట చుక్కలు చూపిస్తారట. చూపిస్తారు, సంతోషం, మీరు చుక్కలు బాగా చూపిస్తారు జనాలకు. రైతాంగాన్ని ఊరియా కోసం నిలబెట్టి రైతాంగాన్ని సుక్కలు చూపిస్తారు. రైతు బంధు వేయకుండా రైతులకు సుక్కలు చూపిస్తారు. ముసలోళ్ళకు పింఛను పెంచకుండా సుక్కలు చూపిస్తారు. మహిళలకు 2500 లేకుండా సుక్కలు చూపిస్తారు. ఇక ఫస్ట్ హాఫ్ అంతా అయిపోయిందట, ఇక సెకండ్ హాఫ్ బ్లాక్ బాస్టరు మొత్తం సుక్కలు చూసిరని మాట్లాడుతున్నారు మేడిపల్లి సత్యం గారు. ఇక అద్దంకి దయాకర్ మరి ఆయన తెలంగాణ ఉద్యమం నుండి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాటలకు అద్దు లేదు, అదుపు లేదు. ఇవాళ ఆది శ్రీనివాస్ మాటలకు ఆయన ఏం మాట్లాడుతూ అర్థం కాదు. వీళ్ళందరి జాతకాలని మన బయటపడ్డాయి. ఇది ఒకటి సర్వే వచ్చింది, అందరూ ఓడిపోతారని చెప్పేసి ఉన్నది. మరి ఓడిపోతామనేటువంటి ఆ సర్వే నివేదికలు చూసి మైండ్ బ్లాక్ అయిపోయినట్టుంది. పిచ్చి లేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. ఇలా నేను ఇంకొక ఆయన ఏం మాట్లాడుతుండు, కవిత మీతో ఉందని మాట్లాడుతూ ఉన్నాడు. మేనకా గాంధీ మీతో ఉందా? నేను అడుగుతాను. ఇవాళ నేను దూదిమెట్ల బాల ఏదో మేము డిమాండ్ చేస్తా ఉన్నా. మేనకా గాంధీ మీ ఇంట్లో ఉంది, మీ కడుపున పుట్టిందే, ఇందిరాగాంధీ కడుపున పుట్టిన వాళ్ళే మీ వరుణ్ గాంధీ, సంజయ్ గాంధీ భార్య మేనకా గాంధీ. మేనకా గాంధీ ఇలా బీజేపీలో ఉందా, కాంగ్రెస్ పార్టీలో ఉందో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకోవాలి. ఏం మాట్లాడుతున్నారు భయ్? సోయి లేకుండా, స్వర్గం లేకుండా ఏది బట్టి మాట్లాడుతున్నారు. వరుణ్ గాంధీ ఎక్కడున్నాడు? ఒక్కసారి చరిత్ర చదువుకొని ఒక్కసారి అవలోకనం చేసుకోండి. ఏది పడితే అది మాట్లాడితే చరిత్ర చిట్టా ఇప్తం ఏమనుకుంటారు? కేసీఆర్ గారి యొక్క అమ్ముల పొదిలో, కేటీఆర్ గారి అమ్ముల పొదిలో, హరీష్ రావు గారు అమ్మరి పొదిలో అనేక మంది తెలంగాణ ఉద్యమ సింహాలు సైనికులు ఉన్నారు. ఒక్కసారి చిట్టా ఇప్పినామంటే తుక్కు రేగుద్ది ఏమనుకుంటారు? అరే ప్రతిసారి ఏది పడుతుంది ఇష్టం వచ్చినట్టు, అరే కుక్కలు మడినట్టు మోడుతారు అండి ఒక నాయకుల మీద. అనొద్దు, నాకు బాధ అనిపిస్తుంది. డాక్టరేట్ నేను చదువుకున్నాను, తెలంగాణ ఉద్యమం అనొద్దు, నాకు అనిపిస్తుంది వాస్తవంగా. కానీ మా నాయకుడు అంటే ఎట్లా ఊకుంటాం? మా కేటీఆర్ గారు అంటే ఎట్లా ఊకుంటామండి? ఏమడిగిండు? అభివృద్ధి మీద చర్చకు రమ్మని చెప్పేసి అన్నాడు. డెవలప్మెంట్ ఏం చేసినావు మల్కాగిరిలో చెప్పినాడు. తెలంగాణపై ఏ ఇబ్బంది పడుతురో ఇలా అడుగుతున్నాము. ఇవన్నీ అడిగింది ఎవరు అడిగారు? హరీష్ రావు గారు ఏమడిగారండి? రైతు బంధు ఇస్తలేవు, నువ్వు రుణమాఫీ చేయట్లేవని అడిగిండు. ఇది రైతాంగ సమస్య కాదా? ఇది రైతులు పడుతున్న ఇబ్బంది కాదా? దానికి పోయి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద తయారు చేస్తావు. అరే ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు సన్నాసులు దద్దమ్మ లెక్క ఉన్నారు. ఒక ఆయన బట్టి విక్రమార్క, ఒక ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఒక తుమ్మల నాగేశ్వరరావు, 3 మంత్రులు ఉన్నారు. వరదలు వచ్చినాయి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వెలుగుమట్లలో గుడిసెలు కూలగొడుతున్నారని చెప్పేసి మా హరీష్ రావు గారు వెళ్తే అక్కడ రాళ్ళ దాడి చేస్తారు. గజ్వేల్లో సీఎం, మాజీ సీఎం అండి, గజ్వేల్ ఎమ్మెల్యే మా యొక్క కేసీఆర్ గారి క్యాంపు కార్యాలయం మీద దాడి చేస్తారు. అన్నమో రామచంద్ర అంటున్నారు. 60 గజాల్లో, 30 గజాల్లో, 100 గజాల్లో అనేక మంది పేద ప్రజలు 60 ఏళ్ళుగా 70 ఏళ్ళుగా గుడిసెలేసుకొని పేద ప్రజలు హైదరాబాద్లో అనేక రకాల బస్తీలలో బతుకుతున్నారు. ఆ బస్తీలలో ఉన్నటువంటి గుడిసెల మీద ఎందుకురా మీ పెత్తనం? ఆ గుడిసెలు ఎందుకు కూలగొడతారని చెప్పేసి ముషిరాబాద్ మా నాయకుడు, మా పార్టీ వర్గం పెట్టి కేటీఆర్ పోతే అక్కడ దాడి చేస్తారు. దాడులేనా నీ సంస్కృతి? ఇష్టం వచ్చినట్టు మాట్లాడమేనా నీ సంస్కృతి? ఏది పడితే అది మాట్లాడమేనా నీ సంస్కృతి? ఇవాళ ఏమనుకుంటారు మీరు అసలు? ఇవాళ ఈయన మాట్లాడుతుండే మైనంపల్లి హనుమంతరావు గారు, మీరే వేసిరుగా సిట్టు, ఫోన్ ట్యాప్ మీద సిట్టు మీరే వేసారు, తేల్చిరా ఏమన్నా? ఇంకా కూడా అదే వల్లిస్తారేంది? కాళేశ్వరం మీద ఏదైతే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందో మేడిగడ్డను బాగు చేయమని చెప్పిందయ్యా. మీ చేతగానితనం ఈ 2 సంవత్సరాల కాలంలో రైతాంగానికి నీళ్లు రాకుండా అల్లాడిపోతున్నారు, బాగు చేయడం చెప్పింది. ఇదే ఫోన్ ట్యాపింగ్లో సిట్టేసిర్రు, ఏం తేల్చలే. మరి కనీసం హనుమంతరావు గారు రిపోర్ట్ తీసుకొచ్చుకోవాలి. ఆ రిపోర్ట్ ఏ సెలబ్రిటీలు, ఏ వ్యాపారవేత్తల్ని మా కేటీఆర్ ఇబ్బంది పెట్టని మాట్లాడుతున్నారు కదా ఈ దద్దమ్మ, ఈ సన్నాసి. ఆ సిట్టు నుంచి రిపోర్ట్ తెచ్చుకో, ఎవరి పేర్లు ఇచ్చిర్రు అవి తెలుసుకోరు. ఏది పడితే అది తెలంగాణ గాంధీ భవన్ పోవడం, ఆ గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. ఆయన కొడుకు 10,000తో గెలిచిండు, ఈయన 49,000తో ఓడిపోయాడు. ఈయన కూడా మా కేటీఆర్ మీద మాట్లాడుతుండు. నేను ఇవాళ ప్రధానంగా నేను కూడా మరి కొన్ని మాట్లాడాల్సిన అవసరం ఉంది. గతంలో కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన
మరి షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన. మరి నేను అడిగితే కూడా నా మీద కూడా ఇవ్వాలి, ఇంకొక ఆయన ప్రెస్ మీట్ పెడతాను వెంబటే. ఏమడుగుతున్నా నేను, ఆయా ఉమ్మడి రాష్ట్రంలో 78 నుంచి ఈరోజు 2023 వరకు యాదవులు ఒక్కరు క్యాబినెట్లో లేకుండా ఏ మంత్రివర్గం లేదు. ఏదంటే ప్రధానంగా మొదటిసారి 1983లో ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంగంశెట్టి సత్యనారాయణ గారు యాదవ్ ఈయన సామాజిక వర్గం హనుమకొండ నుంచి గెలిచిండు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా పనిచేసిండు. 89లో మర్రి చెన్నారెడ్డి గారి మీద మంత్రివర్గంలో కటారి ఈశ్వర్ కుమార్ యాదవ్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గుడివాడ ఎమ్మెల్యే గెలిచిండు, యాదవ్ మంత్రిగా ఉన్నాడు. అదేవిధంగా 1994లో ఎన్టీఆర్ గవర్నమెంట్లో కృష్ణ యాదవ్ గారు, యనమల రామకృష్ణుడు గారు మంత్రివర్గంలో ఉన్నారు వాళ్ళు. అదేవిధంగా 1999లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా 99 క్యాబినెట్ ఉంది. 2004 నుంచి 2014 వరకు రఘువీరారెడ్డి యాదవ్, పార్థసారథి యాదవ్ మంత్రివర్గంలో ఉన్నారు. అదే 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ మంత్రివర్గంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు. అంటే 1983 నుంచి 2023 వరకు 40 ఏళ్లలో యాదవులు లేని క్యాబినెట్ లేదు చెప్పిన నేను. మరి వాళ్ళకి ఎన్ని రోజులు? 30 నెలలుగా వస్తుంది. ఇంతవరకు ఒక యాదవ్కి మంత్రివర్గంలో స్థానం ఇవ్వలే, ఒక గొల్ల కుర్మలకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వలే. నువ్వే చెప్పినావు కదా జనాభా ఎంత ఉంటే వాళ్ళ ఆట అంత అని. యాదవుల జనాభా సంబంధించి నువ్వే తెలిసిన లెక్క. యాదవుల జనాభా బీసీ సంబంధించి 20,17,237 మంది తేల్చినావు నువ్వే. మా కురుమల సామాజిక వర్గం 7,94,860 నువ్వే తేల్చినావు. మాదాసి కురువ సంబంధించి 53,182 నువ్వే తేల్చినావు. గంగిరెద్దుల సంబంధించి 92,314 నువ్వే తేల్చినావు. అదేవిధంగా తెరకచెర్ల అనేటువంటి యాదవ సబ్ గ్రూప్ సంబంధించి 1672 నువ్వే తేల్చినావు. ఐర్ యాదవులకు సంబంధించి 4,580 నువ్వే తేల్చినావు. అదేవిధంగా గోకుల్ యాదవులు 3,892. అంటే ఇవన్నీ కలుపుకుంటే 29,67,692 మంది. అంటే బీసీలలో టాప్ జనాభా. యాదవుల పరంగా చూస్తే రెండవ బీసీ జనాభా. మంత్రివర్గంలో స్థానం లేదా? కేసీఆర్ని ఏమన్నాను, 3 నెలలు మీ మంత్రివర్గ విస్తరణ చేయకపోతే ఇది గడీల పాలన, దొరల పాలన, మంత్రివర్గ విస్తరణ లేదని చెప్పేసి మాట్లాడినావు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి ఇవాళ ఏ గడీల పాలన చేస్తా ఉన్నావు? ఏ విష్ణునూరి రామచంద్రారెడ్డి స్ఫూర్తితో ఈ రేవంత్ రెడ్డి పాలన చేస్తూ ఉండు? ఇవాళ రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను ఇవాళ నేను. గతంలో నువ్వు మాట్లాడినావు కదా, నువ్వు నేర్పిన విద్య నీరదాక్ష, నువ్వు వేసిన రాళ్ళే నీకు మళ్ళీ రివర్స్ పడతాయి కదా. అధికారం లేనప్పుడు ఏది పడుతుంది మాట్లాడినావు కదా. ఇవాళ ఏం చేస్తున్నావు? ఏ విష్ణునూరి రామచంద్రారెడ్డి వారసత్వంతో 30 నెలలుగా ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకుండా, హోమ్ మినిస్టర్ లేకుండా 2 క్యాబినెట్ మంత్రుల ఖాళీలను పెట్టినావు. నేను అడుగుతా ఉన్నా, నేను అడగొద్దా? ప్రజల తరపున తప్ప జనాభా నువ్వే ఇచ్చినావు, లెక్కలు నువ్వే ఇచ్చినావు. ఏమి ఇచ్చినావు? ఆఖరికి అన్నావు ఏమని ఇచ్చిండు? యాదవ కురుమ కులస్తులకు సరిపడా నిధులతో కార్పొరేషన్ ఏర్పాటు చేసిండు. నేను నమ్మన్నాడే. వైస్ చైర్మన్ చేసిండు. ఆడిపోతే భవనం లేదట పాపం, కుర్చీ లేదు అక్కడ, కుర్చీ లేని కార్పొరేషన్. కానీ మేనిఫెస్టోలో 420 దోక హామీలలో మాత్రం యాదవ కురుమ కులస్తులకు సరిపడా నిధులతో కార్పొరేషన్. దళారీ వ్యవస్థ లేకుండా గొర్రెల కొనుగోలుకు 2 లక్షలు నేరుగా లబ్ధిదారుని అకౌంట్లో వేస్తా అన్నాడు. 30 నెలలు అయింది. ఏమి ఇచ్చినావు చెప్పు నువ్వు? అసలు నేను మంచిన 84 లక్షల గొర్రెలు మంచిన కేసీఆర్ గారి నాయకత్వంలో, తలసాని శ్రీనివాస్ యాదవ్ నాయకత్వంలో 7,69,893 మంది సభ్యుల్ని గుర్తించినాం. 8,103 సంఘాలు వేసినాం. 8,103 సంఘాలు. ఉమ్మడి రాష్ట్రంలో 2014 ముందు ఈ రాష్ట్రంలో 5 లక్షల మంది మెంబర్లే. మేము వచ్చినాక 7,69,893 మంది సభ్యులు చేసినాం. ఉమ్మడి రాష్ట్రంలో మేము 2,500 సంఘాలే. మేము వచ్చినాక కేసీఆర్ గారి నాయకత్వంలో గొల్ల కుర్మలు గుర్తించాలని 8,103 సంఘాలు వేసినాం. 4,25,000 యూనిట్లు వంచినాం. 84 లక్షల గొర్రెలు వంచినాం. 7,000 కోట్లు గొల్ల కుర్మలకు కేటాయించినాం. తలసాని శ్రీనివాస్ యాదవ్కు మంత్రి ఇచ్చినాం. బడుగుల లింగయ్యకు రాజ్యసభ ఇచ్చినాం. యజ్ఞం మల్లేశకు ఎమ్మెల్సీ ఇచ్చినాం. 2 జిల్లా అధ్యక్షులు ఇచ్చినాం. సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు, వనపర్తి జిల్లా అధ్యక్షుడు. 3 కార్పొరేషన్లు ఇచ్చినాం. వరంగల్ సుడా కార్పొరేషన్,
షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, టూరిజం కార్పొరేషన్. అదేవిధంగా మరి ఈ రాష్ట్రంలో మరి అనేక మందికి మెంబర్లు కూడా ఇచ్చినాం. ఫైనాన్స్ కమిషన్ మెంబర్లు ఇద్దరికి ఇచ్చినాం, మహిళా కమిషన్ మెంబర్ ఒకరికి ఇచ్చినాం. 5 సార్లు 5గురికి ఎమ్మెల్యేలు ఇచ్చినాం, మొదటిసారి 3గురికి ఎమ్మెల్యేలు ఇచ్చినాం. నువ్వేమి ఇచ్చినావో చెప్పు, లెక్కలతో సహా చిట్టాతో సహా నేను వస్తా, నువ్వేమి ఇచ్చినావో చెప్పు. 30 నెలల్లో నువ్వు ఇచ్చింది ఏంది? 30 నెలల్లో గొల్లకున్నలు నువ్వు చేసింది ఏంది? ఏం చేసిండు? దగా చేసిండు. ఏం చేసిండు? మోసం చేసిండు. డీబీటీ పద్ధతిలో వేస్తామని చెప్పేసి అన్నాం. ఇంతవరకు ఉందా అసలు? అతిగతి ఉందా అసలు? కనీసం ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు. కుక్కలు గారు చచ్చిపోతున్నాయి, ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక ఏమన్నంటే మా బీర్లాలయ్య గారు ఒంటి కాలు మీద లేస్తున్నాడు. మా మీద కాదు లేసేది బీర్లాలయ్య గారు, మీ ముఖ్యమంత్రి మీద లే ఒంటి కాలు మీద. నాకు ఇంతమంది జనాభా ఉన్నారు, మా జనాభా అడుగుతూ ఉన్నారు. ఇంతవరకు 40 ఏళ్లలో క్యాబినెట్ లేకుండా లేదట. ఉన్న 2 ఖాళీలు ఉన్నాయి, ఒక క్యాబినెట్ ఇయ్యని చెప్పు. జూబ్లీ హిల్స్లో ఫైట్ చేసి నవీన్ యాదవ్ గెలిచిండు కదా, నవీన్ యాదవ్ కూడా డిమాండ్ చేస్తాను. యువకుడు నువ్వు అడుగురాయా, ప్రజల కోసం పోట్లాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. రేవంత్ రెడ్డి రే బానిస సంఖ్యలు మిమ్మల్ని వేసిండు, కూసబెట్టిండు మిమ్మల్ని ఆడ. ఆ బానిస సంఖ్యలు తెంచుకోరు, దయచేసి తెంచుకొని జాతి కోసం పనిచేయండి, జాతి నిర్మాణం కోసం పనిచేయండి, జాతి అభివృద్ధి కోసం పనిచేయండి. పనిచేసే పరిస్థితి లేదు. ఇక నేను ఇవాళ అడిగినా కదా, ఇక కుక్కలు వేస్తూనే మురుగుతూనే ఉంటాయి, నా మీద పడి దాడి చేస్తూ ఉంటాయి, ఎంతమందికి ఫోన్లు చేస్తూ ఉంటారు. రెడీ మా నాయకుడి పట్ల కావచ్చు, తెలంగాణ ప్రజల పట్ల కావచ్చు, అన్యాయం జరిగితే డెఫినెట్గా వస్తాం మేము. అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుకలే బీఆర్ఎస్ పార్టీ సైనికులు. బాజాప్తా బాజాప్తా బేజాప్తా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ బీఆర్ఎస్ పార్టీ జెండా ఉంటుంది. 24/7 ఈ తెలంగాణ భవన్ పనిచేస్తాను మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, హరీష్ రావు గారు ఆల్రెడీ చెప్పారు. రోజు పోయి తిరుగుతూనే ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి ఢిల్లీకి తిరుగుతూ ఉన్నాడు, మా నాయకులు గల్లీలో తిరుగుతూ ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి 72 సార్లు ఢిల్లీకి పోయిండు, మా నాయకులు మాత్రం గల్లీలో తిరుగుతూ ఉన్నారు, రైతాంగం దగ్గర తిరుగుతూ ఉన్నారు, ఓట్ల కొనుగోలు దగ్గర తిరుగుతూ ఉన్నారు, మహిళల సమస్యల మీద తిరుగుతూ ఉన్నారు, యువకుల సమస్యల మీద తిరుగుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో సబ్బండ వర్గాల సమస్యల మీద మాట్లాడే జెండా గులాబీ జెండా అని చాటి చెప్తా ఉన్నారు. ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఇక రోజు ఒక ఆయన వచ్చి రోజు ఒక తీరుగా మాట్లాడుతూ ఉన్నారు. డెఫినెట్గా కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు డెఫినెట్గా ప్రతి దానికి స్పందిస్తాం, ప్రతి సమస్య మీద మాట్లాడతాం. ఎవరు వస్తారో ఎవరు చేస్తారో చూడండి. కాబట్టి ఇలా ఈ పత్రికా సమావేశం ద్వారా మైనంపల్లిని అర్జెంటుగా పిచ్చాసుపత్రిలో చేర్పించాలి. యాదవ్ కుర్మ సోదరులకు సంబంధించిన డీబీటీ పద్ధతులు 2 లక్షలు వెంటనే వేయాలి. యాదవ్ కుర్మ సోదరులను క్యాబినెట్లో చేర్చుకోవాలి. నువ్వు ఎన్ని పదవులు ఇచ్చినావో తేల్చుకోవాలి, కేసీఆర్ ఎన్ని ఇచ్చినావో మేము తేలుస్తాం. కాబట్టి బీసీల గొంతుకు వస్తానంటే మలైన వర్గాల సంబంధించి సిద్ధరామయ్యని తీసుకొచ్చి ఆయన గొంతుకు వచ్చారు, కామారెడ్డి తీసుకొచ్చి డిక్లరేషన్ పెట్టిర్రు, అక్కడ పోయి ఆయనకు డిక్లరేషన్ చేశారు. ఆయన డిక్లేర్ చేసిరు, గొంతు కోసేసారు ఆల్రెడీ. ఇక బీసీల గొంతుకు కోస్తాను సిద్ధమయ్యారు ఆల్రెడీ. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. అన్నీ గమనిస్తూ ఉన్నాం, ఇవన్నీ లెక్కలేస్తూ ఉన్నాం. డెఫినెట్గా అన్ని రకాల అంశాలు బీఆర్ఎస్ పార్టీ విశ్లేషణ చేస్తూ ఉంది. ఈ సమస్యల మీద మాట్లాడతామని చెప్పేసి పత్రికా విలేకరు